నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు వేలాది ఫ్లెమింగో పక్షులతో కనువిందు చేస్తోంది. అనుకూలమైన నీటి మట్టం, పుష్కలమైన ఆహారం లభించడంతో శీతాకాలం విడిది కోసం ఈ విదేశీ పక్షులు భారీగా తరలివచ్చాయి. వేలాదిగా ఫ్లెమింగో పక్షులు తరలి రావడంతో సరస్సు తీరమంతా గులాబీ రంగు పులుముకున్నట్లు కనిపిస్తూ పర్యాటకులకు అద్భుతమైన దృశ్య కావ్యాన్ని సాక్షాత్కరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని డల్హౌజీలో పెను ప్రమాదం తప్పింది. మినీ బస్సులో కొందరు టూరిస్టులు కొండ ప్రాంతానికి చేరుకోగా డ్రైవర్ బస్సును పార్కింగ్ చేసి హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోవడంతో టైర్ కింద రాళ్లు కూడా పెట్టకుండా బస్సు దిగి వెళ్లిపోయాడు. ఇది గమనించని టూరిస్టులు బస్సు దిగే సమయంలో బస్సు వెనక్కి కదిలింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న లోయలోకి బస్సు ఒరిగింది. చెట్లు అడ్డుగా ఉండడంతో బస్సు ఆగింది. దీంతో బస్సులోంచి దూకి పర్యాటకులు ప్రాణాలు కాపాడుకున్నారు. హైదరాబాద్ లులు మాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ మూవీ ప్రమోషన్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ సెల్ఫీ కోసం ఎగబడగా ఇదే అదనుగా ఆకతాయిల ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈవెంట్ అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆమెకు ఊపిరాడకుండా చేశారు. తీవ్ర అసహనానికి గురైన నిధి అగర్వాల్ ను అక్కడే ఉన్న బాడీ గార్డులు కారులోకి ఎక్కించారు. మూగజీవాల పట్ల ఈ మహిళ చూపిన ప్రేమ అందరినీ కదిలిస్తోంది. వంట చేస్తున్న ఆమె వద్దకు ఆకలితో కొన్ని వానరాలు రావడంతో ఎంతో ప్రేమతో చపాతీలు చేసి తినిపించింది. వాటికి నోరు కాలకుండా వేడి చపాతీలను ఊది మరీ చల్లార్చి అందిస్తూ తల్లి ప్రేమను చాటుకుంది. ఈ దృశ్యాలు వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. क्या है का है ताती रोटी समझना ले ले गुंडो चुन ले आगे वाल ले गई ना तू चुना ए चाटे मत तेरे बल से मैं बलिदान भगवान मुझको दे वरदान नहीं भैया फिर बाबू
चुन्नी ओढ़ी देख लो सब तो ढीला है वो जा बाबू जा तो कुछ करो जा तो कुछ करो तू ले लियो కళల ప్రపంచం అందరికీ ఒకేలా ఉండదు. సాధారణంగా మనం దృశ్యాలను కళలుగా కంటాం. కానీ దృష్టిలోపం ఉన్న వారికి కళలు భిన్నంగా ఉంటాయి. పుట్టుకతోనే చూపు లేని వారికి కళలో బొమ్మలు, రంగులు కనిపించవు. అంతా చీకటే. వారికి శబ్దాలు మాత్రమే వినిపిస్తాయని ఓ అంధుడు వివరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తనకు మధ్యలో చూపు కోల్పోవడం వల్ల గత జ్ఞాపకాల ఆధారంగా దృశ్య రూపంలో కళలు వస్తాయని ఆయన తెలిపారు. ఒక బ్రదర్ కామెంట్ చేసిండు ఏమని అంటే మీ బ్లైండ్స్ కి డ్రీమ్స్ వస్తాయా, వస్తే ఎలా వస్తాయి, ఆ విజువల్స్ ఎట్లా కనిపిస్తాయి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే బ్లైండ్స్ కి కళలనే ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నేను మిడిల్ లో బ్లైండ్ కాబట్టి నాకు ఎట్లాంటి ఇంతకుముందు నేను ప్రపంచాన్ని చూసిన కాబట్టి ఇప్పుడు చెట్లు కానీ లేకపోతే కారు, హౌసెస్ ఏదైనా సరే ఫేసెస్ మనుషులు అప్పవరకు చూసిన వాళ్ళే మాత్రమే మనకి డ్రీమ్ లోనే వస్తాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ మధ్యన పరిచయాల ఫేస్ ఉంటాయి కదా, అవి నేను క్రియేట్ చేసుకుంటా మైండ్ లా, అట్లా డ్రీమ్స్ లో వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు టోటల్లీ బ్లైండ్ బై బర్త్ వాళ్ళకి ఎట్లుంటది అంటే వాళ్ళకి మొత్తం సౌండ్సే అడిగాను నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు. వాళ్ళంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు మొత్తం సౌండ్స్ దే కళల్లాగా వస్తాయి. ఇప్పుడు నార్మల్ చూస్తాం కదా, వింటాం కదా రోజు, ఆ విన్నయే నైట్ కూడా కళల్లాగా వస్తాయి అని చెప్పేసి అంటారు. యూపీ లోని ఔరయ్య జిల్లాలో రాంపూర్లో దారుణం జరిగింది. తమ కూతురుని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఉపేంద్ర అనే వ్యక్తిని యువతి కుటుంబ సభ్యులు ఘోరంగా హింసించారు. భార్యను తీసుకొచ్చేందుకు అత్తింటికి వెళ్లిన ఉపేంద్రను చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగా మెడలో చెప్పులు వేసి వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉపేంద్రను చెట్టుకు కట్టేసి హింసించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. జౌలి, వ్యవసాయ, తోలు ఉత్పత్తులపై భారత్ ఒమన్ మధ్య ఒప్పందంపై భారత్ ఒమన్ ప్రతినిధులు సంతకం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారాన్ని ఒమన్ ప్రతినిధులు అందజేశారు. అవతార్ 3 సినిమా చూసి నేను మరో ప్రపంచానికి వెళ్లానని, కొన్ని చోట్ల భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చాయని సుకుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. Cameron. He's from Pandora. For directors, he's an avatar. We are just humans. Story అనేది ఒక సైన్స్ ఫిక్షన్ లో ఇంత బాగా చెప్పడం అనేది కష్టం విషయం. ఐ థింక్ హోల్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేటట్టు అంటే సంకటనేటట్టు 3 hours 17 minutes అసలు ఫ్లో అవే. నేను ఒక్కడనే కూర్చొని చూశాను, కానీ ఆ ఫీల్ అనిపించాను. నేను పండగకి వెళ్ళిపోయాను. ఇక్కడ నేను వేరే వరల్డ్ లో ఉన్నాను. సో నా చుట్టూ ఎవరున్నారు ఎవరు లేని విషయాన్ని గమనించలేదు. అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్. ఒక తెలుగు సినిమాకు ఉన్నంత ఎమోషన్ ఉంది, ప్రతి ఫ్రేమ్ లో ఉన్నంత ఎమోషన్ ఉంది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ ఎప్పుడు నడుస్తూనే ఉంది. మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జే క్యారెక్టర్ అవ్వచ్చు, అండ్ నేత్రి అవ్వచ్చు, లేకపోతే వారాంగ్, అండ్ దిస్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్, అండ్ స్పైడర్, ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ నేను ఇమిటేట్ అవుతూనే ఉన్నాను. కొన్ని చోట్ల కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే దిస్ ఈస్ అ మూవీ యాక్చువల్లీ. జేమ్స్ కెమెరన్ సినిమాని మనం ఎక్కడ టీవీలో చూడలేం. ఇంత స్క్రీన్ ఉంటే కానీ ఆ విజువల్ సరిపోదు. యాక్చువల్గా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇంకెక్కడ దొరకదు, ఒక థియేటర్కి వస్తేనే దొరుకుతుంది. సో ఆ విధంగా థియేటర్కి ఇంత వండర్ఫుల్ ఫీస్ట్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు జేమ్స్ కెమెరన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్